హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తిరుపతికి పోమని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. సో ఇన్ని రోజులకైతే వీలైంది. సో ట్రైన్ ఎక్కేసి అప్పుడప్పుడైతే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుమలలో శ్రీనివాస నివాస్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట దర్శనం టికెట్ల కోసం. సో అందరం అయితే లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము. సో చాలాసేపు టైం తీసుకున్నారు ఆ దర్శనం టికెట్లు ఇవ్వడానికి కూడా. సో ఫైనల్గా టికెట్ అయితే సంపాదించాను అనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. టికెట్ దొరకగా నేరు బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్సు ఎక్కిస్తాం అనమాట అందరూ. సో అందరం నిమ్మలంగా బస్సులో ఎక్కడ సెట్ అయిపోయినాం. తిరుమలకి వెళ్దామని చెప్పేసి టికెట్స్ తీసుకున్నాం. సో మధ్యలోకి వచ్చిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది కదా అని ఇక్కడ వరకు అయితే వచ్చేస్తాం అనమాట. సో బస్సులో ట్రావెల్ అయితే చేస్తున్నాం ప్రజెంట్గా. అప్ అండ్ డౌన్కి మనమైతే టికెట్ తీసుకున్నాం అనమాట. వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ రావడానికి 1 or 2 days 3 days వ్యాలిడిటీ ఉందంటే అప్ అండ్ డౌన్కి టికెట్స్ తీసుకున్నాం. సో అయిపోయిన తర్వాత బస్సులో వచ్చినాము. టోల్ గేట్ దగ్గర చెకింగ్ అయిపోయిందనమాట. సో కొండపైనకైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఆ కొండ లోయ చూస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత. సో పైనకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా బండదానం సత్రం అయితే ఉంటుంది కదా. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నట్ట. అక్కడ ఒక చిన్న సత్రంలో లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నమాట. కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకటి సాంబార్ రైస్, కర్డ్ రైస్, అలాగే ఒక పచ్చడి అయితే ఇచ్చేసిండ్రు అనమాట. అన్న ప్రసాదం ఏదేమైనా కూడా టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో లంచ్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ సత్రం కాడికి వెళ్ళిపోయినాం అనమాట రూమ్ల కోసము. ఇక్కడ చూస్తున్నాము వెంకటాద్రి నీల అని చెప్పేసి ఒక చాలా బాగా అనిపించింది. సో కొత్త కట్టినట్టది మనకు కూడా తెలియదు. ఇంతకుముందు పాత వేరే సత్రం ఉంటుంది, అక్కడికైతే లాకర్ దగ్గరికి వెళ్తున్నాయి. సో ఈసారి అయితే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చినాము. ఈ ఏరియా కానీ లొకాలిటీ కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏ టెంపుల్లో ఉండవు నాకు తెలిసి. తిరుమలలో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. రూమ్లకు కానీ, ఫుడ్కి కానీ, వాష్రూమ్స్ కానీ, రోడ్డు కానీ, ఫ్రీ బస్సులు కానీ, ఈ లాకర్ రూమ్ అనేది చూసి ఉంటుంది. ఎట్లా అంటే ఒక హోటల్ ఉన్నట్టున్నది. ఒక హోటల్ మాదిరిగా ఉన్నారనమాట. అలాగే లాకర్ సదుపాయం బాగుంది, సెక్యూరిటీ పర్పస్గా బాగుంది. దీంట్లో లిఫ్ట్ కూడా పెట్టారు. లాకర్స్ చూడండి, లాకర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. పబ్లిక్ కోసం కొత్త కట్టిన లాకర్ అన్నమాట ఇది, వెంకటాద్రి నీలం అని చెప్పేసి. అలాగే లిఫ్ట్ సదుపాయం కూడా ఉన్నది. సో బయట చూస్తే ఒక పెద్ద తాజ్ మహల్ ఉన్నట్టు, ఏదో ఒక పెద్ద హోటల్ ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా సత్రము. సో ఇంచుమించు ఒక 2-3 వేల మంది ఉండొచ్చు అనమాట. సో అయిపోయిన తర్వాత బయట కాసేపటికి మా వాళ్ళు షాపింగ్కి వెళ్దామంటే మేమైతే వరాహస్వామి దర్శనం చేసుకొని అలాగే షాపింగ్ అయితే వెళ్ళిపోయినమాట. సో దర్శనం చేసుకున్నామంటే తిరుపతిది ఇప్పుడు కాదని చెప్పేసి మార్నింగ్ వెళ్దామని. సో ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే దిగేసినాం అనమాట. దిగిన తర్వాత మా పిల్లలు షాపింగ్ చేసుకుంటుంటే వాళ్ళకి బొమ్మలు కావాలంటే అలా చేస్తుంటే వాళ్ళకి బొమ్మలు కొందామని చెప్పేసి బయటకు వెళ్ళినాము. సో ఫోటోలు దిగిన తర్వాత వాళ్ళకి పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు అయితే కొనిచ్చామన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్రంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సత్రంలో మళ్ళీ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సాంబార్ రైస్ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి, స్వీట్ ఒకటి పెట్టారు అనమాట. కర్డ్ రైస్ అయితే సూపర్ ఉన్నది. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, డే 2 ఆఫ్ ది తిరుపతి జర్నీ. ఈరోజైతే మనం దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. సో నీట్గా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ముడిపై ఉండనమాట స్వామివారికి చెల్లించేది మొక్కు. సో అదైతే తీసుకొని బయలుదేరిపోయినాము. బయటకు రాగానే మనకి తొందరగా బస్సు అయితే దొరికిపోయింది. సో బస్సు అయితే ఎక్కినామన్నమాట అందరము. సో దర్శనానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక సత్రం అయితే ఉందన్నమాట. సత్రంలో చాలాసేపు అంటే నిలవడం. సో అక్కడైతే తినడానికి మార్నింగ్ టైం టిఫిన్ కూడా పెట్టారు అనమాట. అలాగే తాగడానికి పాలు కూడా ఇచ్చారు, వేడి పాలు. సో ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది తిరుపతి. మనకి మొబైల్ అలో లేదు కాబట్టి మొబైల్ అయితే బయట పెట్టేస్తాం అనమాట. వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని ఒక 3-4 ఫోటోలు దిగేసి అలాగే బయట కొద్దిసేపు ఇలా తిరిగి గోపురాన్ని దగ్గర 2-3 ఫోటోలు దిగేసి అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక చిన్న వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట శ్రీవారి పాదాలు చూడడానికి. సో అక్కడికైతే బయలుదేరుకున్నాం. ఇక్కడ చూడడానికి వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో శ్రీవారి పాదాలు అయితే చూడడానికి బయలుదేరినాము. అక్కడ కింద తులసి చెట్లు, ఇంకోటి ఫ్లవర్స్ అమ్ముతుంటే అక్కడ ఒక 10 కాయి ఫ్లవర్స్, తులసి మొక్కలు తీసుకొని స్వామివారి పాదాలకు అయితే పెట్టేస్తాం అనమాట. అది అయిపోగానే స్వామివారి పాదాలకి దండాలు పెట్టేసుకొని సో అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ నుంచి బయలుదేరాం అనమాట. మార్నింగ్ టైం కాబట్టి చలి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది, విపరీతంగా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత అక్కడ పిల్లలు కూడా ఫోటోలు ఏంటంటే అక్కడ ఒక 2-3 ఫోటోలు తీసేసాం అనమాట పిల్లలకి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. శిలాతోరణానికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం అనమాట. శిలాతోరణం చూసేసి అలాగే చక్రతీర్థం ఉందంటే అక్కడ చక్రతీర్థం దగ్గర కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. సో శిలాతోరణం అయితే చూసేసాం అనమాట. అక్కడ చూసిన తర్వాత అక్కడ నుండి చక్రతీర్థం దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. నేను, పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం.
చక్రతీర్థం దగ్గర ఫోటోస్ దిగడానికి కూడా చాలా చాలా ఉందండి. అలాగే శివలింగం ఉంటే అక్కడ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. అనుకోగానే మా పిల్లలు కూడా కొంచెం ఫోటో దిగుతుంటే వాళ్ళని కూడా కొంచెం ఆడిపించి ఫోటోలు తీపిచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాం అనమాట. అక్కడ చిన్న పార్క్లో ఉంది. పార్క్లో పికాక్ అలాగే ర్యాబిట్స్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. అక్కడ చూపించేసి అదే దశవరథాలు అని చెప్పేసి విగ్రహాలు ఉంటాయి. అక్కడ కూడా కొంచెం చూసి కొత్త వీడియో తీసుకొని రిటర్న్ బయలుదేరినాం అనమాట. అలాగే రిటర్న్ వస్తుంటే వేణుగోపాల స్వామి అని చెప్పేసి ఇంకోటి ఉందన్నమాట. వేణుగోపాల స్వామి దగ్గరికి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ మార్కెట్ అంటే చాలా బాగుందండి. చిన్న జాతర అయినా కూడా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సో పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయినారు అనమాట. చాలా రోజుల తర్వాత ఇట్లా అందరితో కలిసి వెళ్తే అదొక ఫీలింగ్ అలాగే ఉంటుంది. సో అలాగే దర్శనం టికెట్ తీసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఒక 2-3 ఈ డేస్ పక్కన ఒక చిన్న హనుమాన్ టెంపుల్ లాగా ఉందన్నమాట. హనుమాన్ టెంపుల్ దగ్గర పెట్టుకున్నాం. అలాగే మన స్వామివారు వేణుగోపాల స్వామి ఒకప్పుడు అంటే ఇక్కడ పాచికాలు అంటే ఆడుతుండేవారు అన్నమాట ఇక్కడ. సో అందుకని ఇక్కడైతే ఆ పేరు వచ్చింది. సో అక్కడ నుండి రిటర్న్ లో రూమ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. వీడియో లింక్ కింద ఇస్తున్నానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.